గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ వచనం కూడా చదివేద్దాం, మనకు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 6-7 వచనాలు కూడా చదివే. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. దేవుడు ఈ దినము ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. వినండి. ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చినటువంటి మన అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రిస్మస్ అనగానే సహజంగా అందరూ ఏమంటారంటే క్రీస్తు యొక్క జననం అంటారు. లోకంలో చాలామంది యేసు క్రీస్తు వారు ఎందుకు దేవుడు, 2023 సంవత్సరాలకే పరిమితమైన వాడు మనకు దేవుడు ఎలా అవుతాడు, మేము ఆరాధిస్తున్న వారు, మేము పూజిస్తున్నటువంటి వారు వేల సంవత్సరాల నుండి ఉన్నారు కదా, మరి 2023 సంవత్సరాలకు పుట్టినటువంటి వాడు ఎలాగ దేవుడయ్యాడు, పుట్టినటువంటి ఆయన ఎలాగ దేవుడయ్యాడు అని చెప్పేసి లోకం అనుకుంటుంది. చాలాసార్లు మనం కూడా అలాగే నమ్ముతూ ఉంటాం కూడా కొంతమంది. ఎందుకంటే ఈయన 2023 సంవత్సరాలకు మాత్రమే యేసుక్రీస్తు వారు ఉన్నారని. కానీ వాస్తవానికి చరిత్ర అంతటిని కూడా మనం పరిశీలన చేస్తే యూనివర్సల్గా జరుపుకునేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండగ, అదేంటంటే క్రిస్మస్ పండగ. అలాగే క్రిస్మస్ పండగ అనగానే కేవలం ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించారు, క్రీస్తు జననం అని అనుకుంటే కాదు. కానీ కారణం ఏంటంటే సహజంగా 24 నైటు, రేపు 25, ఈ నైట్ మనం 25లోకి ప్రవేశిస్తాము. ఆ 25లోకి రాగానే డిసెంబర్ 25వ తారీఖు ఖచ్చితంగా జీసస్ బర్త్డే అని అనుకుంటాం మనం. అందుకే ఒక డేట్కి పరిమితం కాలేదు. కానీ పాశ్చాత్య దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో వినండి, ఫారిన్ కంట్రీస్లో ఒక డేట్కి బర్త్డే చేయరు. వారు సీజన్ అంటారు దాన్ని. సీజన్ అంటే అర్థం ఏంటంటే డిసెంబర్ నెలలో ప్రారంభం అవుద్ది. కొన్ని దేశాల్లో జనవరి వరకు చేస్తూ ఉంటారు, కొన్ని దేశాల్లో ఫిబ్రవరి వరకు చేస్తూ ఉంటారు. మనకు ఒకరోజు చేయడం కష్టమైపోతుంది. సరే ఆలోచన చేస్తే అంటే ఒక సీజన్, ఒక డేట్కి ఫిక్స్ కాదు, ఒక సీజన్ అన్నమాట. వాస్తవానికి వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మన జీవితంలో ఒక సీజన్ కూడా కాదు, మన జీవితకాలం అంతా సంతోషమే. కారణం ఏంటంటే పరమదేవుడు లోకానికి మానవుడిగా వచ్చి మానవ అవతారిగా ఆయన జన్మించి మనందరి కొరకు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి సువార్త పరిచయం చేసి అనేక మందికి సువార్తను అందించి శిష్యులను తయారు చేసి తిరిగి ఆయన మానవాళ్ళందరి కొరకు కూడా మరణించి తిరిగి 3వ దినంలో లేచి సజీవుడిగా పరలోకానికి వెళ్ళి మళ్ళీ వస్తానని వాగ్దానం ఇచ్చి మనందరికీ గొప్ప సంతోషాన్ని క్రిస్మస్ ద్వారా దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు జననం మాత్రమే కాదు, క్రీస్తుని ఆరాధించుట. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. ఇక్కడ చాలా మనం
వస్తువులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం క్రిస్మస్లో. ఏమేమి వస్తువులు అంటే ఆల్రెడీ ఇందాక క్యాండిల్ సర్వీస్ జరిగింది. క్యాండిల్ సర్వీస్ ఎందుకు జరిగింది అంటే క్యాండిల్లో ఏమి లేదు, కానీ క్రిస్మస్లో నీవు నేను ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, ఒక క్యాండిల్ ఏ రీతిగా వెలిగించబడి అనేక మందికి వెలుగునిస్తుందో, నీవు నేను వెలిగించబడి అనేక మందికి ఏమిచ్చేవారుగా ఉండాలంటే వెలుగునిచ్చేవారంగా ఉండాలని ప్రభు యొక్క ఆలోచన. అలాగే మనం ఆలోచన చేస్తే ఇంకేం కనబడుతుంది క్రిస్మస్ సందర్భంగా అంటే, మన వెనక ఒక ట్రీ కనబడుతుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? క్రిస్మస్ ట్రీ. చాలాసార్లు మనం ఆ ట్రీని చూస్తూ ఓహో క్రిస్మస్కి సింబల్గా అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ట్రీ అనగా చెట్టులో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది. చెట్టు మొక్కగా ఉన్నప్పుడు, చెట్టుగా మారుతున్నప్పుడు, చెట్టుగా ఎదుగుతున్నప్పుడు దాంట్లో ఏముంటుందంటే జీవము, ఫలింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అది ఇతరులకు అనేక మందికి ఏమిచ్చేదిగా ఉంటుందంటే నీడనిచ్చేదిగా, ఆ ఆక్సిజన్ ఇచ్చేదిగా, అలాగా ఉపయోగకరమైనదిగా ఉంటుంది. నీవు నేను దేవుడు క్రిస్మస్ సందర్భంగా ఏదో ఈ రాత్రి కేక్ కట్ చేసుకున్నాం, వెళ్ళిపోయాం, మళ్ళీ ఒక సంవత్సరం కలుసుకుందాం అందుకొరకే క్రిస్మస్ జరుగుతుందా అంటే కాదు కాదు కాదు. దేవుడు నిన్ను నన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే ఫలింపు కలిగిన వారంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు నీడనిచ్చే వారంగా, ఇతరులకు సహాయకరంగా, అనేక మందికి చేయూతనిచ్చే వారంగా, ప్రభు కొరకు జీవించే ఒక చక్కని చెట్టుగా దేవుడు నిన్ను ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్యాండిల్ వెలుగునిస్తే చెట్టు జీవానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్నిటిని జ్ఞాపకం చేయలేనేమో, కానీ కేక్ అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేస్తాం ఇప్పుడు కొద్దిసేపటికి చెప్పండి? కేక్ కట్ చేస్తాం. కేక్లో ఎందుకు కట్ చేస్తారో తెలుసా? ఎందుకు చేస్తారు? తినేయడానికే కదా, అంతేనంటారా? కేకును ఒక సాదృశ్యంగా తీసుకుంటే, ఇదేం వాక్యంలో లేవు, కానీ మనం ఉపయోగించే వస్తువులు ఎందుకు వాడుతున్నాం కూడా తెలియకుండా ఏదో క్రిస్మస్కి వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మనం ఉపయోగించే వస్తువులు మనకు ఎందుకు వాడుతున్నామో తెలియాలి. కేకులో ఏముంటుందంటే స్వీట్నెస్ ఉంటుంది. కేకు కోస్తాం, కట్ చేస్తాం, దాన్ని ఏం చేస్తామంటే ఇతరులకు పంచి పెడతాం, అంటే షేరింగ్ ఉంటుంది. అంటే దేవుడు నీ జీవితంలో ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నీ మటుకు నువ్వు బ్రతకడానికి కాదు, నువ్వు ఒక మంచి స్వీట్నెస్ అనగా శ్రేష్టమైన వ్యక్తిగా, తీపిదనాన్ని పంచిపెట్టే వ్యక్తిగా, అలాగే ఇతరులకు పంచిపెట్టబడే ఆ అనుభవాలు అంటే సహాయకరమైనటువంటి వ్యక్తిగా, షేరింగ్ చేసే వ్యక్తిగా, దేవుని యొక్క మాధుర్యాన్ని ఇతరులకు పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నిజమైన క్రిస్మస్ యొక్క భావాలు మనం తెలియకుండా క్రిస్మస్ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. లోకంలో ఇప్పుడు సినిమా పాటలకు మించిపోయి ఉన్నట్టున్నాయి. ఏంటంటే డ్యాన్సులు ఇవన్నీ. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అసలు దానిలో భావం ఏంటో, పాటలో భావం ఏంటో కూడా తెలియట్లేదు, కానీ ఇష్టానుసారమైనటువంటి ఒక డీజేల్ లాగా తయారైపోతుంది నేటి సమాజం. ఇది క్రైస్తవంలోనే కనబడుతుంది, కానీ దాని యొక్క భావం తెలియకపోతే ఎలాంటి పరిస్థితితో చెప్పమంటారా? ఒకసారి ఒక వ్యక్తి అంట, తనకి ఫారిన్లో జాబ్ వచ్చింది. వెళ్తూ వెళ్తూ తనకు ఉన్నటువంటి తల్లిని విడిచి వెళ్తున్నాడు. ఆ తల్లిని విడిచి వెళ్తున్నప్పుడు తల్లికి ఒంటరిగా ఉంటుంది. మరి తన కొరకు ఏదైనా సహాయంగా, తనకు తోడుగా ఉన్నట్టుగా ఎవరినైనా ఉంచితే బాగుంటుందా అని ఆలోచించి అప్పుడు ఏం చేశాడంట, ఒక పక్షిని కొన్నాడంట. ఆ పక్షి ఏంటంటే మాట్లాడే పక్షి. మాట్లాడే పక్షిని కొని తల్లి దగ్గర పెట్టి, పోన్లే ఆ మాటలు చెప్తూ ఉంటుంది. కొద్దిగా మా తల్లిగారికి కొద్దిగా చేయూతని కదా, కొద్దిగా దిగులు లేకుండా, బెంగ లేకుండా ఉంటుంది, ఆమె ఒంటరిగా అని ఫీలింగ్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి పక్షిని ఇచ్చేసి ఈయన ఫారిన్ వెళ్ళిపోయాడు. చక్కగా కొన్ని రోజులకి ఫోన్ చేసి, అమ్మా పక్షి బాగుందా, నువ్వు దాన్ని బట్టి ఆనందిస్తున్నావా, సంతోషిస్తున్నావా, నీకు ఎలాగనిపించింది పక్షి అంటే, చాలా బాగుందిరా పక్షి అందంటావా. చాలా బాగుంది అంటుంది. పోన్లే మా తల్లికి ఎంతో సంతోషంగా ఉంది పక్షిని బట్టి అని అనుకున్నాడు. మళ్ళీ కొంతకాలానికి అతను వేకెన్సీ మామూలుగా లీవ్ తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి పక్షిని ఎతుకుతుంటే పక్షి కనపడలేదు. అమ్మా మమ్మీ పక్షి ఏది, అదే మనకున్న పక్షి ఏది అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట, ఆ రోజే వండుకొని తినేసానురా, చాలా బాగుంది అన్నంట.
అర్థమైందా మీకు? ఆయన ఉద్దేశం ఏంటి? పక్షిని ఆ తల్లి దగ్గర ఉంటే ఆ మాటలు చెప్తూ ఉంటే ఒంటరితనాన్ని లేకుండా ఉంటుందని, ఇవి బాగుంది 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 అంటుంటే ఈయన అనుకుంటున్నాడు ఏదో మాటలు చెప్తుంటే బాగుందని అనుకుంటున్నాడు. కానీ ఆ వాస్తవానికి ఆమె ఏమనుకుందంటే ఈ కొడుకు తన కొరకు మంచి నాన్ వెజ్ తీసి పంపించాడు, చక్కగా వండుకొని తినేసింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే చాలామందికి ఆ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియట్లేదు. క్రిస్మస్ను జరుపుకుంటున్నారు, క్రిస్మస్లు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఏ ఉద్దేశంతో క్రిస్మస్ వస్తుందో, ఆ క్రిస్మస్ ద్వారా ఏం జ్ఞాపకం చేసుకోవాలో చాలామందికి తెలియకుండానే క్రిస్మస్లు గడిచిపోతూ ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యస్ము దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలను నేను ఉన్నటువంటి సమయంలోనే చెప్పి ముగిస్తాను. రండి, మొట్టమొదటిగా ఇందాక చదువుకున్న వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటాడు, చూడండి 4వ అధ్యాయము 4వ వచనం దగ్గరకు వచ్చి గలతీయులకు రాసిన పాట, అయితే కాలం నేను చదువుతాను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మీరు ఆ వచనాన్ని పరిశీలన చేశారో లేదో, ఈ రాత్రి కొద్ది కష్టమేలండి పరిశీలన చేయాలంటే, కానీ వినండి ఏమని ఉందంటే పుట్టాడు అని రాయలేదు, అక్కడ పంపబడ్డాడు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? మళ్ళీ చూడండి, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటే ఆయన ముందుగానే ఉన్నవాడు. ఈయన 2023 సంవత్సరాలకు పుట్టినటువంటి వాడు కాదు, కానీ ఆయన ఈ భూమి మీద శరీరధారిగా వచ్చింది ఎప్పుడంటే 2023 సంవత్సరాల క్రితం. కానీ ముందుగా ఉన్నవాడు. వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక త్వరగా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనం చూస్తే, చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గుచ్చి దేవునికి ఏం చెప్పండి స్తోత్రం. ఈయన ఎవరు అంటే మనకు ఈ రాత్రి మనం ఎన్నో గిఫ్ట్స్, క్రిస్మస్ అంటే ఏంటి? గిఫ్ట్స్ అంటాం. ఏమండి క్రిస్మస్ అంటే ఏంటి? కొంతమందికి గిఫ్ట్స్, కొంతమందికి ఏమో సెలవులు. క్రిస్మస్ అనగానే ఏంటి? కొంతమందికి గిఫ్ట్స్, కొంతమందికి సెలవులు. క్రిస్మస్ అంటే అదే క్రిస్మస్ లేదా పండగ ఆర్భాటం. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈయన మన భూమి మీద ఉన్నటువంటి అన్ని గిఫ్ట్స్ కంటే కూడా, అన్ని బహుమానాల కంటే కూడా ఉన్నతమైన బహుమానం ఏది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఒకవేళ నూతన వస్త్రాలు కొనుక్కోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా కొనుక్కోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొనుక్కోలేదని బాధపడాల్సిన అవసరం లేదు, నాకే గిఫ్ట్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన అందరి కొరకు ఆయనే గిఫ్ట్గా ఈ భూమి మీదకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకే ఈయన ఎప్పుడు ఉన్నవాడు అని అంటే కొలసీ పత్రికలో కనుక మనం చదువుకుంటే, త్వరగా కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి చెప్పండి రాత్రి నువ్వు క్రీస్తు జన్మించాడు అని అనుకుంటున్నాము, కానీ శరీరధారిగా జన్మించింది 2023 సంవత్సరాలు. కానీ నేను ఎప్పుడున్నాడు అంటే వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఎప్పుడున్నాడు చెప్పండి అంటే సృష్టికి ముందున్నవాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ రాత్రి ఇంతవరకు నువ్వు ఇంకా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడే పుట్టాడు అనుకుంటూ బ్రతికేస్తున్నావు. అందుకే కొంతమంది పేరు ఏమైనా పెట్టుకుంటారో తెలుసా? ఒకవేళ ఎవరన్నా క్షమించాలి, పేరు కనుక ఎవరిదన్నా ఈ పేరు కనుక తగిలితే క్షమించాలి నన్ను, బాలయేసు అని పెట్టుకుంటారు. బాలయేసు, పెద్ద యేసు. ఏమండి నేను ఒకసారి చూసా, ఒక తల్లి వెంటబడుతుంది, ఆ అబ్బాయి పేరు యేసు, ఒరేయ్ అని పేరు పెట్టి వెంటబడుతుంది. పేరేంటి? పిలుపు మాత్రం ఎంత ఘోరంగా ఉందంటే పెట్టుకొని ఆ పెట్టినట్టుగా ఉండక
అందుకే నా బండి మీద అండి ఏమనుకోవద్దు, నా బండి మీద వాక్యం నేను రాపించను. ఎందుకంటే ఏ యవనస్తుడు వేసుకెళ్తాడో ఎక్కడైనా గుద్దేశాడు అనుకో, ఎందుకు వచ్చింది వాక్యంకి చెడ్డ పేరు వచ్చిద్దేమో. కర్మేలని కూడా రాయను నేను, ఎందుకంటే కర్మేలకి చెడ్డ పేరు వచ్చిద్దేమో, ఎక్కడ దేవుని నామానికి అవమానం వచ్చుద్దేమో అని. ఏ వాహనానికి కూడా నేను వాక్యం కూడా రాయను. ఎందుకంటే ఎప్పుడు నేనే నడుపుతున్నాను అనుకోండి, ఏదో పొరపాటున జరిగితే క్షమాపణ అడుగుతాం. ఏ యవనస్తుడో గబుక్కున తీసుకెళ్ళి ఎవరికో అడుగుతూ ఉంటారు, వద్దనలేము కాదనలేము, ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాడు వెళ్ళేదాకా గొడవ పెట్టినా గుద్దేసినా ఎక్కడ ఏ దేవుని నామానికి అవమానం వచ్చుద్దని నేను అందుకే ఒక వచనం కూడా రాయించలేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రాత్రి మనం ఇంకా ఒక ఆచారపూరితంగానే కొన్ని సంవత్సరాలు, కొంతమంది ఎప్పుడు వస్తారు అంటే వచ్చినవని బట్టి నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు రావడం చాలా సంతోషం. కానీ సంవత్సరానికే పరిమితం కావద్దు. ఈయన నీ జీవితంలో జన్మించడానికి భూమి మీదకి వచ్చాడు. మనుషుడు అధికంగా ఉండాలి, ఘనతగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ దినాల్లో ఆయన దేవుడై ఉండి కూడా, ఆకాశములు పట్టజాలంత మహిమా ప్రభావం కలిగిన వాడై ఉండి కూడా, కోటి సూర్య తేజస్సు కలిగిన వాడై ఉండి కూడా, ఒక సూర్యుడినే తట్టుకోలేం, ఎండొస్తే తట్టుకోలేకపోతున్నాం మనం. కోటి సూర్యుల తేజస్సును కలిగిన వాడై ఉండి కూడా ఒక సామాన్యుడిగా శరీరధారిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ కోసం, నా కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే క్రిస్మస్ మనకి ఏం తీసుకొచ్చిందంటే సంతోషాన్ని తీసుకొచ్చింది, జాయ్, సమాధానం తీసుకొచ్చింది. ఒకవేళ ఈ రాత్రి నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటో ఎరగక సంతోషం కోసం ప్రయత్నాలు చేస్తూ వెతుకుతున్నావేమో, సంతోషం లేకుండా బ్రతుకుతున్నావేమో, సంతోషం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉన్నామేమో, ప్రయాసపడుతున్నామేమో. ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు ఉన్న వారి జీవితంలో, ప్రభువును కలిగిన వారి జీవితంలో, ప్రభువును నమ్మిన వారి జీవితంలో, ప్రభువు నీ జీవితంలో కనుక ఆయన జన్మించాడంటే వారికి జీవితమంతా సంతోషమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నేను అక్కడ నుండి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్నగారు, నా 8th మా నాన్నగారు చనిపోయారు, 9th మా అమ్మగారు చనిపోయారు. ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు ఎంత నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేసి వ్యతిరేకించినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కానీ నన్ను పెంచినటువంటి ఆత్మీయ తల్లి, ఆమె ఒకప్పుడు మేము వద్దనుకున్నటువంటి వ్యక్తి ఆమె. కానీ ఎవరిని వద్దనుకున్నామో ఆమె ప్రభువుని నమ్ముకుందని ఒకే ఒక కారణంతో ఆమె దూరం పెడితే, ఆమె నన్ను పెంచి, ఆమె నన్ను చదివించి, ఆమె నన్ను పెద్ద చేసి, ఆమె నన్ను కాలేజ్ చేర్పించి, అంత ప్రయాసపడి ఈరోజు నేను ప్రభువుని తెలుసుకోవడానికి వీళ్ళ ఇంట్లో ఉండి కూడా వద్దు 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 అని వ్యతిరేకిస్తున్నటువంటి నన్ను కాదని ప్రభువు నన్ను వెతికాడు. ఆమెలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నుంచి, ఆ ప్రేమ ద్వారా నేను ప్రభు వైపు కొట్టుకొని వచ్చాను. ఈరోజు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనే పుట్టు క్రైస్తవుని కాదు, అంటే నేను తప్పుగా మాట్లాడలేదు ఈ మాట. కానీ ఎందుకు ఈ దినము మేము ఈ మాటను ప్రకటన చేస్తున్నామంటే, ఆయన నిజదేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన మన కొరకు వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తిరిగి లేచిన దేవుడు, రాబోతున్నటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రభు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన మూలాన్ని మనం వెతికితే, మూలాలు వెతుకుతున్నారు కదా, ఎవరెక్కడ ఏంటి అనే ఒక చరిత్రను వెతుకుతూ ఉంటారు. మన చరిత్ర చెప్పుద్ది, ఈనాటికి కూడా ఒక సమాధి, ప్రపంచంలో తెరవబడినటువంటి సమాధి కలిగినటువంటి ఏకైక సమాధి ఎవరిది ఉందంటే యేసుక్రీస్తు వారిది. ఎన్నో సమాధులు ఉన్నాయి. ఎంతోమంది రాజులు చనిపోయారు, అధికారులు చనిపోయారు, పెద్దలు చనిపోయారు, రాజకీయవేత్తలు చనిపోయారు, గొప్పవారు చనిపోయారు, గనులు చనిపోయారు, సెలబ్రిటీస్ చనిపోయారు. ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా పాలరాయితో కప్పబడి ఉండొచ్చేమో, లేకపోతే దానికి మంచి ఆర్భాటాలు చేసి ఉండొచ్చేమో, కానీ సమాధి మాత్రం మూయబడిన సమాధే. కానీ తెరవబడినటువంటి ఏకైక సమాధి ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి. కారణం ఏంటంటే, ఆయన మరణించి అక్కడే ఉండిపోలేదు, కానీ మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధరణై లేచిన సజీవుడైనటువంటి దేవుడు ఆయన. మరి ఏంటి మనకు లాభం అంటే, ఆయన నమ్మిన వారిని, ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో వారసులు అన్నాడు చూసారా. మీరు కుమారులు అయితే వారసులు అంట. వారసులు అంటే ఏంటో తెలుసా? ప్రభువుకి తన తండ్రికి ఏదైతే ఉందో కుమారులకు అదే వర్తిస్తుంది. అలాగే ఆయన మరణాన్ని ఎలా జయించి తిరిగి లేచాడో, ఆయన నమ్మిన వారిని కూడా, ఆయన విశ్వసించిన వారికి కూడా ఆయన దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యందు ఎవరైనా బ్రతికినా, నా యందు ఎవరైనా చనిపోయినా తిరిగి వారు బ్రతుకుతారు, వారు అంటే తిరిగి లేపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యాలన్నీ చూపించే సమయం లేదు గనక క్లుప్తంగానే నేను నా సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క మూలం ఏంటి అంటే,
ప్రభు ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు అంటే ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నిన్నెలా ఉన్నాడో నేడలాగే ఉన్నాడు, నేడెలాగే ఉన్నాడో రేపలాగే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనలో మార్పు లేదు. వాక్యం చెప్పే మాట ఏంటంటే ఆయనలో గమనాగమనంలో వల్ల వచ్చే ఛాయ్ కూడా లేదంట. ఛాయ్ అంటే ఏంటో తెలుసా? నీడ. కనీసం ఆయనలో మార్పు లేనటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు. ఈ రాత్రి ఆ దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను పలకరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ క్రీస్తు జననము ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఆశీర్వాదం ఏంటో రండి. ఇందాక చదువుకున్నటువంటి గలతీల పత్రికలుగానే మనం వస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వ వచనము, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మన దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన ఏమయ్యాడంట? లోబడి. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన జననం మనకి ఏమిచ్చింది అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట మనకు విమోచన ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? విమోచన అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇంగ్లీష్లో రిడీమ్డ్ అని ఉంది. దాని యొక్క మూల మాట అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తిని అక్కడ ఆ దినాల్లో బానిసలుగా అమ్మడానికి తీసుకెళ్తారు. బానిసలుగా అమ్మడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆ వ్యక్తిని కొనుక్కొని ఇంకెన్నడూ కూడా మార్కెట్లో ఆ వ్యక్తిని నిలబెట్టడానికి వీలున్నట్టుగా ఆ యొక్క వ్యక్తిని కొన్న తర్వాత విమోచించడం, విడిపించడం, ఇంకెన్నడూ మళ్ళీ మార్కెట్కి రాడతను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నేను కొనుక్కొని నాకు ఇష్టం లేదనుకో, మళ్ళీ నేను బేరానికి పెట్టవచ్చు. కానీ అది కాదు. ప్రభు శాశ్వతంగా విడుదల ఇచ్చేసి ఇంకెన్నడూ నువ్వు ఆ బందిఖానాలకు రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను విమోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి పాపము చేత, శాపము చేత, దుఃఖము చేత, వేదన చేత, బాధల చేత, సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత ఏ స్థితిలో నువ్వు కట్టబడ్డావో నాకు తెలియదు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే నిన్ను విమోచించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఆయన చెల్లించిన వెల ఏంటో తెలుసా? డబ్బులు కాదండి, తన ప్రాణం, తన రక్తం, తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఎవరైతే ఆ రక్తం కిందకి వచ్చారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఒప్పుకున్నారో వారు ప్రతి బంధకం నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి విధమైనటువంటి కట్ల నుండి నిన్ను శాశ్వతంగా ఆయన ఏం చేస్తున్నాడంటే విడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్తామా? ఆమేన్. సరే, యేసుక్రీస్తు వారి జననం నాకేమిచ్చిందంటే విమోచన ఇచ్చింది. ఇంకేమిచ్చిందో చెప్పమంటారా? బంధాన్ని ఇచ్చింది. మీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఏమిచ్చింది? బంధం, అనుబంధం. నిజంగా నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ అన్ని రకాల ప్రాంతాల నుండి వచ్చారు, అన్ని రకాల ప్రజలు వచ్చారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు వచ్చారు. అందరికి ఒకటే టేస్ట్ ఉంటుంది అంటే ఉండనే ఉండదు. ఉంటుందా? కానీ మనం అందరం ఎలా ఏకపరచబడ్డాం, ఎలా చేరాం అంటే క్రీస్తు రక్తం ఈ దినము ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, నిన్ను ప్రేమించే తల్లిగా, నిన్ను ప్రేమించే అన్నగా ఈరోజు మనం అందరం ఒక బంధంలోకి వచ్చామంటే కారణం మన గొప్పతనం కాదు, మన సామర్థ్యం కాదు, మన టేస్ట్లు మంచివని కాదు. దేవుని రక్తం మనందరినీ ఏం చేసిందంటే ఏకపరిచింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? బంధం ఇచ్చింది. అందుకే ఏంటా బంధం అంటే అక్కడ అంటున్నాడు, నాయన, తండ్రి, అబ్బా అని పిలిచే అధికారం ఇచ్చిందంట. ఇంతకుముందు నాకు తెలిసినటువంటి భక్తి ఏంటంటే కొన్ని కానుకలు తీసుకెళ్ళి అర్పించడం, లేదా కొన్ని అర్పణలు చేయడం, లేకపోతే కొన్ని బలులు ఇవ్వడం. ఇది నేను పెట్టి పెరిగినటువంటి విధానంలో నాకు తెలిసిన భక్తి. కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి భక్తి ఏంటో తెలుసా? దేవుడికి భక్తుడికి ఉండే అనుసంధానమైనటువంటిది కాదు ఈ భక్తి. ఈయన ఎలాంటి ప్రేమ అంటే తండ్రి కుమారుల యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి, అబ్బా అని పిలవగలిగిన ఒక దేవుణ్ణి తండ్రి, అబ్బా అని పిలవగలిగినటువంటి కృప ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు జ్యేష్ఠ పుత్రుడిగా ఆయన ఏం చేశాడంటే మన అందరి కొరకు ప్రాణమును పెట్టడం ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ప్రభు ఎందుకు ఈ విషయాన్ని నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నాడు అంటే
యేసుక్రీస్తు జననం ద్వారా నీకు నాకు ఏం కలిగింది అంటే గొప్ప ఆనందం వచ్చింది, గొప్ప సంతోషం వచ్చింది. అంత మాత్రమే కాదు, మనకు విమోచన వచ్చింది. అంత మాత్రమే కాదు, స్వయాన దేవునితోనే అనుబంధం వచ్చింది. దేవుని ప్రజలతో ఏమొచ్చిందంటే అనుబంధం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంకేం వచ్చిందంటే ద బ్రైట్ ఫ్యూచర్, అంటే మంచి భవిష్యత్తు. ఏంటో చెప్పనా? ఆ మాటతో ముగించుకుందాం. ఇగో 7వ వచనంలో ఏమంటాడు అంటే, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుడి ద్వారా మనం ఎవరో చెప్పండి, వారసులు. దేవుని స్తోత్రం చెప్దామా? మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఎవరైతే తన హృదయాన్ని యేసుక్రీస్తు వారికి ఇస్తారో వారెవరు అంటే స్వయాన దేవునికి వారసులు. రిలయన్స్ అంబానీ గారు తన కుమార్తె వివాహం కొన్ని 100 కోట్లు పెట్టి చేశాడు. ఏమండి, ఈ మధ్యకాలంలో ఆ ఫంక్షన్ ఏదో చేస్తే కొన్ని 100 కోట్లు పెట్టి చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక ఆయన ఆ ఇన్విటేషన్ ఎలా పంపించాడంటే, పంపించినటువంటి ఇన్విటేషన్నే చాలా విలువైంది. అది ఒక వీడియో ప్లే అవుద్ది, పెద్ద పెద్ద ఆర్భాడంతో చేశారు. కొన్ని 100 కోట్లు పెట్టి చేశారు. వాళ్ళు అంత చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ స్టేటస్, వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు చేయగలరు. దానికి మించిన స్టేటస్, సమస్తానికి మించిన అధికారి, సమస్తానికి మించిన జ్ఞానము కలిగిన వాడు, అసలు పరలోకానికి అధిపతి, భూమికి పరలోకానికి సమస్తానికి ఆకాశానికి అధిపతి అయినటువంటి దేవునికే నువ్వు వారసుడు అయితే చెప్పండి ఎంత గొప్ప ధన్యతో. క్రీస్తు జననం నిన్ను నన్ను ఏం చేసిందంటే స్వయాన దేవునికే వారసునిగా చేసింది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు అంటే నువ్వు వారసుడిగా మారితే. నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడంటే ఆ దేవుడు నీ సొంతం అవుతే, ఆ దేవుని నువ్వు అంగీకరిస్తే. ఈ రాత్రి నీ మనస్సును ఆయన కోరుకున్నాడు. నేను బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఆయన పుట్టినటువంటి సందర్భంలో చూస్తే ఎన్నో త్యాగాలు కనబడతాయి. ఏం త్యాగమో చెప్పమంటారా? క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఏంటి ఆ త్యాగం అంటే, తల్లి మరియా తన గర్భాన్ని త్యాగం చేసింది, ఇచ్చింది. తల్లి మరియా ఆ యొక్క పశువుల తొట్టి మనం జ్ఞాపకం చేస్తాం, కట్టుకున్నారు అని చెప్పి మనం తొట్టిలు కూడా కట్టి చూపిస్తూ ఉంటాం. ఆ యొక్క యజమానుడు త్యాగం చేశాడు. పశువుల కాపరులు ఆ నక్షత్రం, ఏమండి, ఆ దూత మాట్లాడిన మాటను బట్టి ఆ తర్వాత మనం చూస్తే ఆ వైజ్ మ్యాన్ అంటే ఆ జ్ఞానులు వారు కూడా ఏం చేశారు తెలుసా? వారికి ఉన్న సమయం, వారికి ఉన్న ధనం, వారు ఉన్నటువంటి విలువైనవి త్యాగం చేశారు. అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే తండ్రి తన కుమారునే మన కొరకు త్యాగం చేశాడు. ఇంకా గొప్ప త్యాగం ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశారు. ఈ రాత్రి క్రిస్మస్ అని ఆర్భాటం చేసుకుని వెళ్ళిపోవడం కాదు. నీవేం త్యాగం చేస్తావు, నీవేం అర్పిస్తావు? ప్రభు కావాల్సింది ఒకటే, నీ హృదయం. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? ఇందాక నేను చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ నీవే. ఏంటి ఆశీర్వాదాలంటే సంతోషం ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, అనుబంధాన్ని ఇచ్చాడు, ఇంకేమిచ్చాడంటే ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చాడు. నీవు వారసులు అయిపోయావు. దేవుడి రాత్రి నిజమైనటువంటి క్రిస్మస్గా, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం నీకు నాకు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. విన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి మీకు వందనాలు. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్నవారు, నిలిచిన వారు, ఈ మాట విన్నవారు అందరినీ నువ్వు ఎరిగిన దేవుడు నాయన. వారిలో నీ మాట పని చేయడానికి, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం, సంతోషం వారి జీవితంలో నింపబడడానికి ఒప్పుకోలు మనస్సు కలిగి గతంలో వలె గడిచిపోయినటువంటి ఆచారపూరితమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, రక్షణ అనుభవాలు, ఆశీర్వాదాలు ఈ రాత్రి నీ బిడ్డలకు నిత్యంగా అనుగ్రహించి ప్రతి ఒక్కరూ కూడా సమాధానకరంగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం.